డాక్టర్ గారు, మా బాబుకి 5 నెలలు. బాబుకి పాలు సరిపోకపోతే పోతపాలు పట్టాల్సొస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో పాలు పట్టించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దీని గురించి తల్లిదండ్రులందరికీ సరైన అవగాహన ఉంటే ఈ భయము, ఈ భ్రాంతులు అవసరమే లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ బుద్ధులు, వాళ్ళ భావ వ్యక్తీకరణ పెద్దగైన తర్వాత కూడా బాగుగా ఉండాలంటే, వాళ్ళ తెలివితేటలు ఎక్కువగా కావాలి అంటే 6 నెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చి పెంచాలి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. అంటే జావ మాదిరిగానో, అరటిపండు మాదిరిగానో గుజ్జు చేసి ఉగ్గు మాదిరిగా చేసి ఇవ్వాలి తల్లిపాలతో పాటు. అయితే ఒకరిని చూసి ఒకరు పాశ్చాత్య యువతుల తల్లుల ప్రభావం వల్ల అనుకోండి, పూతపాలు పట్టడం అనేది చాలా చాలా సాధారణంగా మారిపోయింది. అలా పట్టడం వల్ల విరేచనాలు, వాంతులు, జలుబు, దగ్గు, చెవిలో చీమి, నిమోనియా, పిప్పిపళ్ళు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. నంబర్ 1 కిల్లర్ ఆన్ ద అర్త్ అని చిన్నపిల్లల వ్యాధులను ట్రీట్ చేసే చిన్నపిల్లల వైద్యులందరూ అనుకుంటారు. కనుక బాటిల్ ఈజ్ యువర్ బేబీస్ ఎనిమీ. అమ్మ పాలు అమృతము, అమృతానికి దోషం లేదు. చిన్న చితక ఏమన్నా జబ్బులు వచ్చినా తల్లిపాలు చూసుకుంటాయి. పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కవచమిస్తుంది. ఇది అందరూ గమనించదగ్గ విషయం. పుట్టగానే తల్లిపాలు సరిగ్గా రావాలి అంటే 4 కావాలి. 1 ఇవ్వాలనే తపన, ఆదుర్ద ఉండాలి. 2 నేను నా బిడ్డకు ఇవ్వగలను అనే గుడ్డి నమ్మకం ఉండాలి. 3 పడుతూ ఉండాలి, పాలు పడుతూ ఉండాలి. పాప సక్ చేసినప్పుడే, చన్ను పట్టినప్పుడే సేపు పడుతుంది, పాలు తయారవుతాయి. పాప పట్టకపోతే పాలు తయారు కావు. ఎన్ని ఎక్కువ సార్లు పడితే అంత ఎక్కువ తయారవుతాయి, ఎన్ని తక్కువ సార్లు పడితే అంత తక్కువ తయారవుతాయి. అసలే పట్టకపోతే మొత్తం పోతాయి. 4 చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ డాక్టరమ్మ, డాక్టరు, ఆయా, దాయా, నర్సు, అత్తమ్మ, చిన్నమ్మ, అక్క, చెల్లె, మిత్రులు అందరూ వస్తాయి బిడ్డ, పడుతూ ఉంటే వస్తాయి, పట్టు అని ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా 100% వస్తాయి. అయ్యో పిల్లగాడు ఏడుస్తుండు, సరిపోట్లేవు, బక్క కనిపిస్తున్నాడు, తల్లి ఏం తింటలేదు, ఆపరేషన్ అయింది, మొదట వస్తాయా 3 రోజులు, రావు కదా, మీది బట్టేయండి అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువైనారు. అలాంటి వాళ్ళు పక్కకు ఉంటే పాలు రావడం చాలా చాలా కష్టము. ఇది గమనించి దాని మట్టుకు తగు చర్యలు తీసుకుంటే 100% వస్తాయి. పుట్టిన మొదటి గంట లోపట్నే పాపను ఎవరైతే రొమ్ము పడతారో వాళ్ళకి 100% వస్తాయి. 3 రోజులాగా పట్టకుండా వేచి చూడొద్దు. దురదృష్టవశాత్తు ఎవరికైనా తల్లులు లేనప్పుడు కానీ, అత్యవసర పరిస్థితుల్లో తల్లి ఉద్యోగరీత్యానో ఇంకే విషయంలో జబ్బు పడో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పూతపాలు పట్టవలసి వస్తుంది. ఎక్కువ ఎక్కడ ఈ అవసరాలు వస్తాయంటే ప్రిమిచ్యూర్గా పుట్టడము, జబ్బుకు గురై నర్సరీల్లో అడ్మిట్ కావడము, అటువంటి పరిస్థితుల్లో తల్లి ఒక దగ్గర, పిల్ల ఒక దగ్గర ఉన్నప్పుడు, తల్లి పిల్ల వేరైనప్పుడు అక్కడ పూతపాలు పట్టిస్తాం కడుపులోకి. ఎలా పట్టిస్తామంటే చెంచాతో, ఉగ్గు గిన్నెతో పట్టిస్తాము. సీస పడితేనే సింబల్ ఆఫ్ సొఫిస్టికేషన్. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినాము. పాశ్చాత్య దేశాల తల్లిదండ్రులు సీస పడుతున్నారు, నేను బట్టలేనా, నాకు గతి తక్కువైందా, నాకు గతి లేదా, నేను కొనుక్కోలేనా, నేను సీస బట్టి నేను కూడా అటువంటి లెవెల్కి ఎదిగిపోయినాననే ఫాల్స్ సెన్స్ ఆఫ్ సొఫిస్టికేషన్తో ఉండొద్దు. చూడండి, గమనించండి, ఆదిలాబాద్ అడవులలో కానీ, శ్రీశైలం అడవులలో కానీ జనజాతులు ఉంటారు, ట్రైబల్స్.
అందరూ 35, 36, 37, 38, 40 కిలోల కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళ పొట్ట వెన్నుపూసకు అంటుకొని ఉంటుంది లోపలికి. ఒకటే పూట తింటారు, అది కూడా సగం కడుపుకు తింటారు. అయినా లోకం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ట్రైబల్ మదర్ తన బిడ్డకు 3 సంవత్సరాల వరకు తప్పనిసరిగా పాలిస్తుంది. అందుకోసమే ఎవరికైనా అవసరం పడినప్పుడు మనకు అందుబాటులో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి పౌడర్ పాలు, డబ్బాల్లో ఉండే పౌడర్. దీంట్లో ఏంటంటే తల్లిపాలకు రమారమిగా దగ్గరికి తీసుకొచ్చి దాంట్లోకి వెళ్ళిన కొవ్వు ఎక్కువ తీసేసి, షుగర్ ఎక్కువ తీసేసి, ప్రోటీన్స్ కొన్ని యాడ్ చేసి, కొన్ని విటమిన్స్ మినరల్స్ లేని యాడ్ చేసేసి ఆ డబ్బా పాలు తయారవుతుంది. ఒక్కొక్క చెంచా పౌడర్, దాంట్లో ఉన్న చెంచా పౌడర్ 30 మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలిపిస్తే కరెక్ట్ ప్రపోర్షన్ అన్నమాట, సరైనది. అది నువ్వు ఒక్క చెంచా పౌడర్ వేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపిస్తే అది పాలు తాగించినట్టు కాదు, నీళ్లు తాగించినట్టు. మామూలుగా ఏం చేస్తుందంటే కొంతమంది తెలియక ఎక్కువ పౌడర్ కలిపితే అరగదేమో అని ఒక గ్లాస్కు ఒక చెంచా పౌడర్ కలిపి తాగిస్తే అది నీళ్ళు తాగించినట్టు అవుతుంది, పాలు తాగించినట్టు కాదు. కనుక వాళ్ళు చిక్కిపోతారు, తోలు ఎముకనే మిగిలిపోతుంది, అన్నకు బక్కగా అవుతారు. కనుక కరెక్ట్ ప్రపోర్షన్, ఒక చెంచా పౌడర్ 30 మిల్లీలీటర్లు, ఒక చెంచాకు ఒక కాటు అని ప్రపోర్షన్లో కలుపుకుంటే మంచిది. అదే ఆవు పాలు అయితే 2 పాలు ఆవు పాలు, ఒక పాలు నీళ్లు కలిపితే చాలు. ఆ ఇచ్చే విధానం కూడా చెంచాతో ఉగ్గు గిన్నెతో ఇవ్వాలి, సీసతో అస్సలు ఇవ్వద్దు. కప్ అండ్ స్పూన్తో ఇవ్వచ్చు, గ్లాస్ అండ్ స్పూన్తో ఇవ్వచ్చు, పాలాడతో ఇవ్వచ్చు. సీసతోని మాత్రం ఎవ్వరూ ఇవ్వడానికి అనుమతి లేదు. ఇటువంటి సీసాలు డబ్బాలు ఇవ్వకుండా ఉండడానికే మన రాజ్యాంగంలో ఇది పొందుపరిచింది. ఐఎంఎస్ యాక్ట్ 1992 ఎవరైతే పూతపాలు, డబ్బా సీసా పాలు వాడడానికి ప్రోత్సహిస్తారో వాళ్లకు 6 నెలల కారాగార శిక్ష, 5,000 రూపాయల జుర్మానా. ఇది చాలామందికి తెలియదు. అలానే కేబుల్ నెట్వర్క్ యాక్ట్ 2002 ఏ మాధ్యమాలలో కానీ, ప్రింట్ మీడియా కానీ, విజువల్ మీడియా కానీ, అడ్వర్టైజ్మెంట్లు కానీ, మ్యాగజైన్లు కానీ ఎవరు ఇవి అడ్వర్టైజ్ చేయడానికి వీలు లేదు. కనుక మీరు చూడండి, ఇంతకుముందు బోర్డులలో కనిపించేది ఇప్పుడు కనిపిస్తలేదు, టీవీలో కనిపించేది అడ్వర్టైజ్మెంట్ కనిపించట్లేదు. ఈ సీసాలు డబ్బా తిండి ఇవన్నీ ఏం కనిపించట్లేదు. ఎవరైనా కనిపించినా చెప్పండి, వాళ్ళకి ఇమ్మీడియట్గా జైలు, 6 నెలలు జైలు. ఎందుకు అంటే ఇది మంచిది కాదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ యాక్ట్స్ తీసుకురావడం జరిగింది మన పార్లమెంట్లో. దాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో ఏ తల్లి తండ్రి తన బిడ్డ తక్కువ తెలివితో ఉండాలని అనుకోడు. నో మదర్ వాంట్స్ ఎ లెస్ ఇంటెలిజెంట్ చైల్డ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. పూతపాలు తాగిన పిల్లకు 10 నుంచి 20% ఇంటెలిజెంట్ కోషెంట్, తెలివి తక్కువ అవుతుంది. తల్లిపాలు తాగిన పిల్లకు 10 నుంచి 20% ఎక్కువ తెలివి ఉంటుంది. ఇందు మూలంగానన్నా మీరు పూతపాలు పట్టడానికి ఉత్సాహం చూపించకండి, తల్లిపాలు పట్టడానికి ముందడిగేయండి.